హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర దేవగా నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2, అలాగే బాలీవుడ్ మూవీ ధడక్ 2, అలాగే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్, కన్నడ యానిమేషనల్ మూవీ మహా అవతార్ నరసింహ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, బాలీవుడ్ యంగ్ హీరో అర్హన్ పాండే నటించిన సయ్యరా. మరి ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, రొనాల్డ్ ఠాగూర్ జంటగా తెరకెక్కిన మూవీ సన్ ఆఫ్ సర్దార్ 2. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా పెద్దగా జోరైతే చూపించలేకపోతుంది. ఈ మూవీ 5వ రోజు 2 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు మాత్రమే అందుకోగా, అలాగే 2.5 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, మొదటి రోజు ఈ మూవీ 7.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, రెండో రోజు శనివారం కావడంతో 8.25 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. ఇక మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉండటంతో 9.25 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, సోమవారం వర్కింగ్ డే లోకి వచ్చేసరికి 2.35 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది. ఇక 5వ రోజు 2 కోట్ల దాకా నెట్ కలెక్షన్ మాత్రమే అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 29 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. ఇండియా వైడ్ గా అయితే ఈ మూవీ 35 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా, అలాగే ఓవర్సీస్ లో 5.5 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 40.50 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 120 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ కలెక్షన్ లో ఈ మూవీ అందుకుంటుందో లేదో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సిద్ధార్థ, ధృవేజీ, దీప్తి బింద్రే జంటగా తెరకెక్కిన మూవీ 2 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకోగా, కలెక్షన్ల పరంగా కూడా పెద్దగా జోరైతే చూపించలేకపోతుంది. ఈ మూవీ 5వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 1.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, మొదటి రోజు 3.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, రెండో రోజు 3.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. అలాగే మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో 4.15 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, రోజు సోమవారం కావడంతో 1.35 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది. 5వ రోజు 1.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, టోటల్ గా 14.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, ఇండియాలో అయితే 18 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా, ఓవర్సీస్ లో 3 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 21 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా, మొత్తం మీద ఈ మూవీ షాపింగ్ దగ్గర 55 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 41.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. దగ్గర టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది. సినిమా 6వ రోజు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే డ్రాప్ అయితే సొంతం చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు 85 లక్షల దాకా షేర్ ను మాత్రమే అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 1.30 కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది. అలాగే 2.50 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, 11.80 కోట్ల దాకా షేర్ ని, అయితే 4.20 కోట్ల దాకా షేర్ ని, ఆంధ్రలో అయితే 3.25 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఈస్ట్ లో 1.78 కోట్ల దాకా షేర్ ని, వెస్ట్ లో అయితే 1.24 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 1.80 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 1.50 కోట్ల దాకా షేర్ ని, నెల్లూరులో అయితే 96 లక్షల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ అయిపోయి తెలంగాణలో 26.52 కోట్ల దాకా షేర్ ని, అలాగే 44.30 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర ప్రాంతాల్లో 4 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 8.80 కోట్ల దాకా షేర్ ని, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 39.10 కోట్ల దాకా షేర్ ని, అలాగే 74.80 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 53.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 14.5 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. అలాగే యానిమేషనల్ మూవీ మహా అవతార్ నరసింహన్ మూవీ అన్ని చోట్ల కూడా మమ్ముత్తి కలెక్షన్ తో దుమ్ముదుమారం చేస్తుంది. మూవీ 2వ రోజు కూడా కలెక్షన్ పరంగా దుమ్ముదుమారం చేస్తూ దూసుకుపోతుంది. మూవీ 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.15 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, అలాగే 2.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో 25.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, 13 కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని 5 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 12 రోజుల్లో 70 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది.
మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే రాష్ట్రాల్లో 25.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, అలాగే కర్ణాటకలో 3.25 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 48.50 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా, ఇక మిగతా ప్రాంతాల్లో 4 కోట్లకు పైగానే గ్రాస్ అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 119 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 59 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా 44 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మరి ఈ మూవీ ఇక ముందు ఇంకెంత ప్రాఫిట్ ని సొంతం చేసుకుని ముందుకెళ్లి చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకోగా, కలెక్షన్ల పరంగా కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ చూపించలేకపోతుంది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 12 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకోగా, వరల్డ్ వైడ్ గా అయితే 15 లక్షల దాకా షేర్ ను మాత్రమే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే 19.20 కోట్ల దాకా షేర్ ని, 8.12 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 7.75 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో అయితే 5.55 కోట్ల దాకా షేర్ ని, అలాగే వెస్ట్ లో 4.59 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో అయితే 5.55 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 4.84 కోట్ల దాకా షేర్ ని, అలాగే నెల్లూరులో 2.04 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 57.52 కోట్ల దాకా షేర్ ని, అలాగే 85.35 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 5.05 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో అయితే 6.35 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 68.85 కోట్ల దాకా షేర్ ని, అలాగే 113.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 127.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 58.60 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ కలెక్షన్లు అందుకోవడం అసాధ్యమే కాబట్టి ఈ మూవీ మరో డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి ఈ మూవీ ఇంకెంత రికవర్ ని సాధించుద్దో. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ యంగ్ హీరో అర్హన్ పాండే నటించిన లేటెస్ట్ మూవీ సయ్యరా. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. మూవీ 19వ రోజు 2.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 3.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 19 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ 173 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, రెండో వారంకి వచ్చేసరికి 108 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. మూడో వారంకి వచ్చేసరికి 24 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 304.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, ఇండియా వైడ్ గా అయితే ఈ మూవీ 365 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా, అలాగే ఓవర్సీస్ లో 130 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 495 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా, మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 55 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 19 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా 250 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.